తమిళనాట తమిళగ వెట్రి కలగం ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. టీవీకే చీఫ్ విజయ్ను కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి స్టే క్లెయిమ్ చేయనున్నారు. ఇక ఆయన లోక్ భవన్ కు చేరుకున్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ఇప్పటికే గవర్నమెంట్ ఫార్మేషన్ కు ఆహ్వానించారు. తమిళనాడు గవర్నర్ కాసేపట్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక టీవీకే ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన అఫిడవిట్తో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖను అందజేయనున్నారు. ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గవర్నర్ను కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం తేదీపై క్లారిటీ రానుంది. ఇక మరోవైపు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. టీవీకే ఆఫీస్కు వెళ్లి విజయ్ను కలిసింది కాంగ్రెస్ ప్రతినిధి బృందం. లౌకికవాద, ప్రగతిశీల, సంక్షేమ రాజకీయాలకు కట్టుబడి టీవీకేకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. తమిళ ప్రజల చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ లౌకికవాద, ప్రగతిశీల ప్రభుత్వ ఏర్పాటుకు రాహుల్ గాంధీ, విజయ్ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశారని పేర్కొంది. ఇక అసెంబ్లీతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు ఈ మద్దతు కొనసాగుతుందని వెల్లడించింది. కాగా విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒక షరతు పెట్టింది కాంగ్రెస్. కమ్యూనల్ శక్తులకు దూరంగా ఉండాలని, వారి నుంచి ఎలాంటి మద్దతు తీసుకోకూడదని టీవీకేకు కండిషన్ పెట్టింది కాంగ్రెస్. మొత్తం మీద టీవీకే ప్రభుత్వంలో చేరటం ద్వారా దక్షిణాదిలో ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయింది. తమిళనాట తమిళగ వెట్రి కలగం ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. టీవీకే చీఫ్ విజయ్ను కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిసి స్టే క్లెయిమ్ చేయనున్నారు. ఇక ఆయన లోక్ భవన్ కు చేరుకున్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ఇప్పటికే గవర్నమెంట్ ఫార్మేషన్ కు ఆహ్వానించారు తమిళనాడు గవర్నర్. కాసేపట్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక టీవీకే ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన అఫిడవిట్తో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖను అందజేయనున్నారు. ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇక చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గవర్నర్ను కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం తేదీపై ఒక క్లారిటీ రానుంది. ఇక మరోవైపు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. టీవీకే ఆఫీస్కు వెళ్లి విజయ్ను కలిసింది కాంగ్రెస్ ప్రతినిధి బృందం. లౌకికవాద, ప్రగతిశీల, సంక్షేమ రాజకీయాలకు కట్టుబడి టీవీకేకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. తమిళ ప్రజల చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తూ లౌకికవాద, ప్రగతిశీల ప్రభుత్వ ఏర్పాటుకు రాహుల్ గాంధీ, విజయ్ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశారని పేర్కొంది. ఇక అసెంబ్లీతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు ఈ మద్దతు కొనసాగుతుందని వెల్లడించింది. కాగా విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒక షరతు పెట్టింది కాంగ్రెస్. కమ్యూనల్ శక్తులకు దూరంగా ఉండాలని, వారి నుంచి ఎలాంటి మద్దతు తీసుకోకూడదని టీవీకేకు కండిషన్ పెట్టింది కాంగ్రెస్. మొత్తం మీద టీవీకే ప్రభుత్వంలో చేరటం ద్వారా దక్షిణాదిలో ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, తమిళనాడులో గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో గవర్నర్ కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు విజయ్, మరేంటి పరిస్థితి? తమిళనాడులో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ఇప్పటికే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి హీరో టీవీకే అధినేత విజయ్ దూకుడు పెంచారో ఆ విధంగా తనకి ఏదైతే అవసరమైనటువంటి 10 సీట్ల మద్దతు కోసం కూడా నమ్మేటి నుంచి కసరత్తులో భాగంగా ఉన్నటువంటి విజయ్ ఇవాళ కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నట్లుగా కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం, చర్చల అనంతరం ఆ ఎమ్మెల్యేలు కాస్త కూడా టీవీకే కార్యాలయానికి వెళ్లి విజయ్ తో కండువా కప్పించుకోవడం, విజయ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడమే కాకుండా మద్దతు పత్రాన్ని కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్స్, ఆ విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అదే విధంగా ఇటు వీసీకే పార్టీ యొక్క మద్దతు కూడా ఇటు విజయ్ కోవడం జరిగింది. మరోవైపు ఏఐడిఎంకేతో సంబంధించినటువంటి ఎడపాటి పన్నీర్సెల్వంతో టీవీకే సంబంధించినటువంటి ముఖ్య నేత అయినటువంటి అర్జున్ పంపి అక్కడ కూడా మంత్రాలు జరపడం, చర్చలు జరపడం, వాళ్ళు కూడా ఇటు పొత్తుల్లో ఆహ్వానంగా పలకడం వంటి అంశాలతో పాటు పూర్తి స్థాయిలో తన మద్దతు కూడగట్టుకున్నటువంటి విజయ్ మరికొద్ది క్షణాల్లోనే అంటే రాజ్భవన్ చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే కూడా గవర్నర్ రాజేందర్ తో ఆయన భేటీ అయిన అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఇప్పటికే రాజ్భవన్ నుంచి ఏదైతే గవర్నర్ ఆహ్వానించినటువంటి నేపథ్యంలోనే సో ఆ భేటీ అనంతరం కూడా తనకు మద్దతుగా ఉన్నటువంటి అంటే తన పార్టీలో దాదాపు 108 స్థానాలు గెలుపొందినటువంటి ఎమ్మెల్యేల అందరి దగ్గర నుండి కూడా సంతకాలు సేకరించడంతో పాటు మద్దతు కూడగట్టినటువంటి పార్టీల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంతకాల పత్రాలు అన్నింటినీ కూడా గవర్నర్ కి సమర్పించడంతో పాటు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి అన్ని వ్యవహారాలను కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అనంతరము అటు రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి తేదీ పైన ఒక క్లారిటీ వచ్చింది.
అయితే నిన్నటి వరకు కూడా రేపే ప్రమాణ స్వీకారం అనుకున్నారు. అంటే 7వ తేదీన ఉదయం 11 గంటల ప్రాంతం కావచ్చు, లేదా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం వరకు ఉండొచ్చు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనుకున్నారు. కానీ అయితే రాజ్భవన్ కి ఇప్పుడు అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇటు పొత్తుల్లో కొద్దిగా ఆలస్యంగా జరిగినటువంటి సమయాభావం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే రేపే ప్రమాణ స్వీకారం ఉండబోతుందా, లేక మరునాడు 8వ తేదీ ప్రమాణ స్వీకారం ఉండబోతుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటిది అంశంగా కూడా చెప్పాలి దుర్గా. అయితే లోకేష్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకుంది విజయ్ పార్టీ. అయితే ఇక్కడ ఇతర పార్టీలు కూడా సుముఖంగానే ఉన్నాయి, సిపిఐ, సిపిఎం లేదా ఏడీఎంకే. బట్ ఎందుకు కాంగ్రెస్ నే చూస్ చేసుకుంది? ఎగ్జాక్ట్ గా ఇక్కడ చూడాలి అంటే మనకు ఏఐడిఎంకే ఏదైతే ఇప్పటికే టీవీకే పోటీలో నిలుస్తాను అని చెప్పి విజయ్ ప్రకటన చేసినప్పటికీ కూడా తన సొంత పార్టీతో అప్పుడే కూడా తమతో కలిసి పోటీ చేయాలని చెప్పి ఏఐడిఎంకే అప్పట్లోనే రిక్వెస్ట్ చేసింది. ఆ ఆఫర్ ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే సగం స్థానాలు కల్పిస్తాము, సగం స్థానాలు మేము పోటీ చేస్తామనేటువంటి ఒక షరతులను పెట్టింది. అయితే ఆ షరతులు కావచ్చు, లేదా వాళ్ళు విధించినటువంటి డిమాండ్లకి ఏది కూడా విజయ్ అప్పట్లో తొలగలేదు. కేవలం తన పార్టీతోనే పూర్తి మెజారిటీ స్థానాలతో అధికారం చేపట్టగలను అనేటువంటి ఒక పూర్తి స్థాయి భరోసాతో ముందంజ వేశారు. ఆ విధంగానే 234 స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టగలిగాడు. 108 స్థానాల వరకు కైవసం చేసుకోగలిగాడు. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి 10 స్థానాలు అవసరమయ్యాయి కాబట్టి అత్యధిక స్థానాలు ఉన్నటువంటి ఏఐడిఎంకేతో పొత్తులో భాగంగా వ్యవహరిస్తే మొత్తం 47 స్థానాలు కలిగినటువంటి ఏఐడిఎంకే పొత్తుతో భాగంగా పెట్టుకుంటే ఎక్కువ డిమాండ్లు కావచ్చు, లేదా వారి కోరికలు పెద్ద ఎత్తున ఉండవచ్చును. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ తక్కువ స్థానాలు కేవలం 5 స్థానాలే ఉన్నాయి కాబట్టి వారి మద్దతు కనుక కోరితే ఎక్కువ డిమాండ్స్ ఉండే పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళు కూడా 2 మంత్రివర్గాలు అడిగినప్పటికీ కూడా విజయ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో అతి చిన్న అంటే పార్టీ అయితే పెద్దదే కావచ్చు, స్థానాలు కేవలం 5 స్థానాల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ కోరికలు, డిమాండ్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళని ఈజీగా వాళ్ళనైతే మాత్రం సాటిస్ఫై చేయొచ్చు అనేటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ తో మొదటగా పూర్తి స్థాయిలో మద్దతు జతకట్టినట్లుగా కూడా తెలుస్తుంది దుర్గా. రైట్. అయితే లోకేష్ కాంగ్రెస్ ఒక షరతు పెట్టిందని వింటున్నాం, కమ్యూనల్ శక్తులకు దూరంగా ఉండాలని వాళ్ళు కోరినట్లు. అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసినట్లే. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి. అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీతో కూడా చర్చించడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కూడా స్వయంగా విజయ్ కి ఫోన్ చేసి కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ విధించినటువంటి డిమాండ్లు, షరతులకు పూర్తి స్థాయిలో టీవీకే అధినేత విజయ్ దానికి అంగీకరించారు కాబట్టే టీవీకే పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా విజయ్ చేతులారా ఇటు కండువా కప్పుకోవడంతో పాటు విజయ్ కూడా కాంగ్రెస్ కండువాని కప్పి పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. రైట్. అయితే ఇప్పటికే పార్టీ కార్యకర్తలందరూ ఏర్పాట్లో తలమునకై ఉన్నారు. సీఎం ఆ రోజు ప్రమాణ స్వీకారం కోసం మరి ఏ డేట్ కన్ఫర్మ్ చేసేలా ఉన్నారు? ఇవాళ ఉదయం నుంచి కూడా రేపు డేట్ అంటే 7వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతం కావచ్చు, 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలోనే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహణ అత్యంత భారీగా చేయాలని చెప్పి తలచి ఇటు చెన్నైలో ఉండేటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ని చూస్ చేసుకున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా శరవేగంగానే జరుగుతున్నాయి. అయితే అది 7వ తేదీ నిర్వహించాలా లేదా 8వ తేదీ నిర్వహించాలా అనేది విజయ్ గవర్నర్ తో భేటీ అనంతరం, అదేవిధంగా తాను ఏదైతే ఒక ఆస్ట్రాలజర్ ని విశ్వసిస్తూ ఉంటారో ఆస్ట్రాలజర్ ని తిరిగి సంప్రదించారా, లేదా ఇప్పటికే ఆస్ట్రాలజర్ తో మాట్లాడి 7వ తేదీని ఫిక్స్ చేసి, లేదా 7వ తేదీ కొద్దిగా సమయం కొద్దిగా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆహ్వానించాల్సినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, లేదా ముఖ్యులు కావచ్చు ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కేవలము ఇప్పుడు కూడా ఇంకా గవర్నర్ తో భేటీ కూడా జరగడానికి సమయం తీసుకుంటున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా సమయం లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి 8వ తేదీ కూడా షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఏదేమైనా గవర్నర్ భేటీ అనంతరమే అది 7వ తేదీన 8వ తేదీన అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ లోకేష్, మరిన్ని అప్డేట్స్ కోసం మరి కాసేపు మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ. ఇక తమిళగ వేట్రి కలగం ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. టీవీకే చీఫ్ విజయ్ ను కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కలిసి స్టేక్ క్లెయిమ్ చేయనున్నారు. ఆయన లోక్ భవన్ కు ఇప్పటికే చేరుకున్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ఇప్పటికే గవర్నమెంట్ ఫార్మేషన్ కు ఆహ్వానించారు తమిళనాడు గవర్నర్. ఇక కాసేపట్లో గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక టీవీకే ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన అఫిడవిట్ తో పాటు కాంగ్రెస్ మద్దతు లేఖను కూడా అందజేయనున్నారు. ఎల్లుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇక చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గవర్నర్ను కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం తేదీపై ఒక క్లారిటీ రానుంది.
మరోవైపు విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. టీవీకే ఆఫీస్కి వెళ్లి విజయ్ని కలిసింది కాంగ్రెస్ ప్రతినిధి బృందం. లౌకికవాద, ప్రగతిశీల, సంక్షేమ రాజకీయాలకు కట్టుబడి టీవీకేకు మద్దతిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రకటించింది. తమిళ ప్రజల చారిత్రాత్మక తీర్పును గౌరవిస్తామంటూ కూడా చెప్పింది. ఇక లౌకికవాద, ప్రగతిశీల ప్రభుత్వ ఏర్పాటుకు రాహుల్ గాంధీ, విజయ్ సంయుక్తంగా ప్రతిజ్ఞ చేశారని పేర్కొంది. అసెంబ్లీతో పాటు లోక్సభ, రాజ్యసభ ఎన్నికలకు కూడా ఈ మద్దతు కొనసాగుతుందని వెల్లడించింది కాంగ్రెస్. కాగా విజయ్ ప్రభుత్వానికి మాత్రం మద్దతిచ్చేందుకు ఒక షరతు పెట్టింది కాంగ్రెస్. కమ్యూనల్ శక్తులకు దూరంగా ఉండాలని, వారి నుంచి ఎలాంటి మద్దతు తీసుకోకూడదని టీవీకేకు కండిషన్ పెట్టింది కాంగ్రెస్. మొత్తం మీద టీవీకే ప్రభుత్వంలో చేరటం ద్వారా దక్షిణాదిలో ఏపీ మినహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయింది.